బయట ఊర్లు అనుకుంటాం కానీ వెతికితే మన ఈస్ట్ వెస్ట్లోనే చాలా అద్భుతాలు ఉన్నాయి. అలాంటి ప్లేస్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దామా? ఈస్ట్ గోదావరిలో ఉన్న ఒక చిన్న పల్లెటూరికి చెందిన ఈ అద్భుతాన్ని మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? తినేందుకనా రామచంద్రపురం నుంచి జీ మామిడాడ వెళ్తున్నాం. ఎవరో చూడకండి అబద్ధాలు అడేస్తుంది. లేదు లేదు, మా ఫ్రెండ్స్తోనే కిలోమీటర్ విషయంలో అబద్ధం ఆడాను. గుళ్ళో భోజనం చేయడానికి వచ్చాం. ఫస్ట్ భోజనం చేసి తర్వాత దర్శనం. భోజనం అవ్వగానే గుళ్ళో ఒక చిన్న దూడపిల్ల కనిపించింది. భలే క్యూట్గా ఉంది. వీడియోలో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒక అద్దాల గది ఉంటుంది. అందులో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాలు కనిపిస్తాయి. అవి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడే గుడి లోపలికి ఎంట్రన్స్ దొరికింది. పైన గోపురం దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఏ గుడిలోని నాకు తెలిసిన వరకు గోపురాన్ని చూడడానికి ఆప్షన్ ఉండదు, కానీ ఈ గుడిలో గోపురాన్ని చూడడానికి ఆప్షన్ ఉంది. అండ్ సేమ్ టైం అసలు లోపల మాత్రం భలే ఉంది అసలు. ఇక్కడ మనం ఒక చోట నుంచుని టిల్ట్ అవ్వి లెఫ్ట్కి రైట్కి చూస్తే ఒకసారి సీతమ్మ వారు, నెక్స్ట్ రాముల వారు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత ఆంజనేయ స్వామి అలా టిల్ట్ అవుతూ లెఫ్ట్కి రైట్కి కదిలే కొద్దీ ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కరు కనిపిస్తారు మిర్రర్లో. ఇక్కడ చివరికి వస్తే ఇక్కడ ఈ గుడి నిర్మించిన వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ కుమార్తెలు. అట్ ద సేమ్ టైం ఆయన ఎవరైతే నిర్మించారో ఆయన ఫోటో వెనకాల ఉంది. ఇందాక చెప్పా కదా గుడి గోపురం దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మనం వెళ్తూ 3 గోపురాలు ఎక్కి 3 గోపురాలని పైనుంచి చూడొచ్చు అంట. ఇదే గోపురాలకు వెళ్ళే దారి. ఇదొక దారి. మనం ఇప్పుడే మొదట అంతస్తు దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి మనకి గుడి ఎలా పైకి ఫుల్గా కనిపిస్తుంది. ఒక్కొక్క గోపురం మీద రామాయణం సంబంధించి, మహాభారతం సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి, ఆ స్టోరీని చెప్పేలాగా. ఇప్పుడు ఇంకా మనం పైకి వెళ్దాం. ఇప్పుడు మనం 2వ గోపురం దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనకి వెనకాలన్న గోపురం దగ్గరికి వెళ్ళే ఆప్షన్ ఉంది. ఇక్కడి నుంచి మనకి నడవడానికి అసలు ఎంత పెద్దగా ఉందో తెలుసు గుడి. పెద్దగా ఉంది చూడు. మొత్తం ఇవి 3 గోపురాలా? గోపురాలే కదా. చాలా పెద్దగా అసలు గుడి మాత్రం ఎంత పెద్దగా ఉందో చూడండి. అండ్ షేప్ కూడా చాలా యూనిక్గా ఉంది. యాక్చువల్గా నేను టెంపుల్స్ ఎక్కువ చూడలేదు, నాకైతే ఇది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎన్ని ఫ్లోర్ అన్న మొత్తం? ఎన్ని ఫ్లోర్లు అన్నా? 10 ఫ్లోర్లు. పై వరకు వెళ్ళారన్నా మీరు? ఓకే. చివర హెచ్ గోపురం దగ్గరికి వెళ్తున్నాం. 10 మొత్తం 10 ఫ్లోర్స్. ఇది 9th. అబ్బా బుర్రభద్ర గుడికి సంబంధించిన గుడికి సంబంధించిన భయం వేస్తుంది. అదే బాబోయ్.
నిజంగా భలే ఉంది కదా! 1889లో నిర్మించబడిన ఈ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ 1934లో చేయడం జరిగింది. తూర్పు గోపురాన్ని 1948లో 160 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అలానే పశ్చిమ గోపురాన్ని 1956లో 200 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అలానే ఇక్కడ మనం చూస్తే గుడిపైన రామాయణ, మహాభారత శిల్పాలు చెక్కారు. ఇంత ఎత్తులో నుంచోడానికి ఎంత భయమేస్తుంటే, ఇంత ఎత్తు మీద అలాంటి శిల్పాలు చెక్కారంటే, అది ఆ రోజుల్లో అసలు మాటలు రావట్లేదు. ఈ రామాలయం గురించి చెప్పే ముందు ఈయన గురించి కూడా చెప్పాలి. శ్రీ ద్వారపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతది. ఒక్కళ్ళొచ్చినా, ఇద్దరొచ్చినా కాదనకుండా ఒకవేళ భోజనం లేకపోయినా సరే, మళ్ళీ భోజనాన్ని వండి వచ్చిన వాళ్ళ కడుపు నింపుతారు. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ఒక వ్యక్తి ఉండటం మాటలు కాదు. అలాగే ఇక్కడ డైలీ వచ్చిన వాళ్ళకి 12 గంటల కాడ నుంచి మీకు 4 గంటల వరకు భోజనాలు ఉంటాయండి. ఇక్కడ నిత్య అన్నప్రసాదం పెడుతున్నాం. అలానే ఇక్కడ ప్రతి ఏటా శ్రీరాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.